సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం 12వ వార్షికోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా చేయడం అనేటువంటిది మన జీవితంలో భాగస్వామిగా చేసుకుంటూ నేను ఈ కేంద్రానికి వచ్చి ఒక 4 నెలలు పూర్తి అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు రావాలని అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినా. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను షుగరు ఎక్కువైందా, దానివల్ల నేను రావడం జరిగింది. 500 mg అనేటువంటి దాంతో నేను ఇక్కడికి ఎంటర్ అయినా. ఇప్పుడు 25 mg వేసుకుంటున్నాను. అదే త్వరలో దాన్ని లేకుండా చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ప్రతిరోజు యోగా క్లాస్తో ఎన్ని అవాంతరాలు ఉన్నా మనందరం ఇక్కడికి వచ్చి చేసుకోవడం. ప్లస్ ఇంకొకటి, యోగా చేసి పోవడమే కాదు, ఆహారంలో మార్పులు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. నేను గంట సేపు యోగా చేసినా కదా, ఏది పడితే అది తినొచ్చు కదా అనేటువంటిది కూడా, దాన్ని కూడా మనం మార్పు చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్ ఫుడ్ను మనం అవాయిడ్ చేసి మన స్వతహాగా మనం పండిస్తున్న ఆర్గానిక్ వైపు మనం పయనించి మనం పోతే ఇంకా కూడా చాలా వరకు మనం ఫస్ట్ వైట్ రైస్ మీద పనిచేయాలి. ఫస్ట్ మెయిన్ వైట్ రైస్ పని చేస్తే మన రోగాలు సగం పోతే, యోగాతోని మొత్తం పోతే, పూర్తిగా పోతే. రోజు ఒక 100 గ్రాముల మన ఈ దంపుడు బియ్యం 100 గ్రాములు తినండి. 100 గ్రాములతో చాలు మనకు మన కార్బోహైడ్రేట్స్, ఈ ఫైబర్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ వైట్ రైస్ని అవాయిడ్ చేసి ఆ దంపుడు బియ్యంలోకి వెళ్ళండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. యోగాతో పాటు వీటిని ఆహార మార్పులు చేసుకున్నట్లయితే మన జీవితంలో ఇంకా మనం ఎంతో మైలురాయిని అధిగమించుకోవచ్చు. అందరం ఒక 45 సంవత్సరం వసంతాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యోగా అనేది నేను కూడా దగ్గర 11 సంవత్సరాలు అంటే చేస్తూనే ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా ఈ యోగాకు వస్తున్నందుకు ఆరోగ్యంగా అందరూ ఉంటారని భావిస్తూ అందరూ ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందిగా కోరుచున్నాను. యోగా శిక్షణ కేంద్రం స్థాపితం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో యోగాని స్థాపించిన యోగా గురువు గారు చాలా పాపిరెడ్డి గారికి, సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్ర యోగా సభ్యులంతా, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎంతో రుణపడి ఉన్నానని భావించుకోవాలి. ఈ సందర్భంగా నేను కూడా గురువుగారికి చాలా రుణపడి ఉన్నాను. ఈరోజు మీ ముందు ఇలా జీవంతో నిలబడి ఉన్నానంటే గురువుగారు నాకు చాలా కీలకంగా ఉపయోగపడింది. నా పేరు వేల్పుల సుధాకర్, మాది చింతల చెరువు. మేము మా ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం, అక్షర జ్ఞానం లేని కుటుంబం. మేము కష్టపడి రెక్కల కష్టార్జితంతో ఏదో బ్రతకడానికి పోరాటం చేసే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. వ్యవసాయం చేసుకుంటూ, గొర్రెలు తీసుకుంటూ, పెంట నుంచి పంట తీసుకుంటూ బ్రతుకుతున్న జీవితాలు. అయితే దాంట్లో భాగంగా అసలు యోగాకు రావడానికి 2018లో మా అక్క కూతురు, మా కోడలు, అమ్మాయి కొంచెం లావుగా ఉంటుంది. మాగా యోగా చేస్తే పక్కకి ఎత్తారట, నన్ను యోగా తీసుకోవాలని. ఆ యోగా ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఒకప్పుడు చిన్నప్పుడు అక్కడ హైవే రోడ్లో సిద్ధ యోగా శిక్షణ కేంద్రంలో ఉండేది. యోగా అంటే భయపడేది. అల్లం పోతే పచ్చి కూరగాయలు, పచ్చి ఆకుకూరలు పెడతాడు. దీంట్లో మనం ఉప్పు, కారం, మాంసము అన్నీ తింటే తృప్తిగా ఉంటాం, వైద్యం ఓడిపోతాడు అనేది అనుకునేది. అయితే అమ్మాయిలు కూడా ఎందుకు యోగా తినుకుంటుండేదానికి నీకు ఎందుకురా అంటే, లేదు తీసుకోపోవాలని ఎక్కడో తీసుకుంటే, నేను చలమల నరసింహకు అడిగినా యోగా సెంటర్ ఎక్కడ ఉంది సూర్యాపేటలో అంటే, ఎందుకు మన పాపిరెడ్డి గారు ఉన్నారు కదా అని అన్నారు. అంటే గురువుగారు నాకు 2006-05లోనే పరిచయం. మేమంతా బీజేపీలో ఆర్ఎస్ఎస్ అంతులు తిరిగేది శాఖల. అయితే గురువుగారు యోగా నేర్చుకొని యోగా క్లాస్ నడిపిస్తున్న సంగతి నరసింహ గారు చెప్పినాక తెలియదు. వచ్చినాం ఇక్కడ నౌక ట్రాన్స్పోర్ట్ పక్కన పైన బిల్డింగ్ లో క్లాస్ నడుస్తున్నది. ఆ అమ్మాయిని తీసుకొని నేను పైకి వచ్చిన. అమ్మాయిని తోడిపోదామన్నా గురుగారు చూసిరా కూర్చోవాలి. ఇక ఆ వారికి నాకున్న పక్షంతో నేను పోలేకపోయినా, కూర్చున్నా.
ఆ రోజు కూర్చొని ఈ రోజు కూర్చోమే ఇక ఆ రోజు కూర్చున్నా 2018 నవంబర్ 19వ తారీఖు నాకు కూర్చున్నా ఈ రోజు వరకు కూడా 365 రోజుల సర్వీస్ తప్ప ఇక ఇంటికాడ ఉండేది లేదు. ఇక అట్లా ఎలక్ట్ అయిపోయినా యోగాకు. నా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. మాంసం పని చేసిన, మందు పని చేసిన, తినటోళ్ళని చూస్తే వద్దు తినకూరి నా రోజు బతుకుని ఇవన్నీ కూడా అయింది. దాంట్లో యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయడం అంటే మన శరీరంలో ఇదొక సంచి. చర్మం అనేది బయట ఉన్న సంచి, లోపల ఉన్న వస్తువులు చాలా విలువగలయి. చాలా అంటే చాలా. మన బ్యాంకు లాకర్లో డబ్బులు బంగారం దాచుకుంటాం, అది కాదు. సెక్యూరిటీ ఉందా మేము డబ్బులు కడితే మైమాకు వస్తాయి, అది కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వాల్యుబుల్ అవయవాలని సెక్యూరిటీ ఇచ్చేది మన గురువు గారు. వాటిని మనం కాపాడుకుంటూ మనం కూడా మన వస్తువుని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి అవే వస్తువులు ఉంటాయి, ఇక వేరే వస్తువులు ఉండవు. ప్రతి ఒక్కరికి ఉండే వస్తువులు అవే. మనిషి అనే వ్యక్తికి ఉండే విలువైన వస్తువులు, కొనలేని వస్తువులు, దొరకని వస్తువులు ఎవరు ఇవ్వరు. వాటిని మనకు భగవంతుడు ఒకసారి ఇచ్చిండు అమ్మ నాన్న ద్వారా. వాటిని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. కనీసం యోగా చేసి ఏమి మంచిది ఏమి చెడుది అనేది మనకు గ్రహింపు శక్తి వస్తుంది. ఆ మంచిని తీసుకొని చెడుని వదిలేసుకుంటూ ముందుకు పోవడమే జీవితం. ఉన్నంత రోజులు హ్యాపీగా సంతోషంగా ఉందాం. చాలా గర్వపడతానండి. మా వారు చేస్తారు యోగా, నేను యోగా చేస్తా, నా మనవళ్ళు కూడా చేస్తారండి మాతో పాటు యోగా. నాతో పాటు వాడు కూడా నేను ఎక్కడ యోగా కాంపిటీషన్ ఉందంటే అక్కడ ఆయన రెడీ అయిపోతాడు. మా వారు ఇంకా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వలన ఆయన ఇంట్లో చూసుకుంటూ ఉంటారు. నాకు ఒక 10 years బ్యాక్ నేను డాక్టర్ చూపించుకున్నప్పుడు నాకు లంగ్స్ ప్రాబ్లం ఉన్నది. అప్పుడు చూపించుకుంటే నీకు 50 అని చెప్తున్నావు కాదమ్మా, నీకు 50 కాదు, నీ ఏజ్ 60, నీ లంగ్స్ నీ బోన్స్ని బట్టి నీ వాటిని బట్టి చెప్తున్నాను అని చెప్పేసి రాజ్కుమార్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ ఆయన, ఇబ్రాహిం హాస్పిటల్ చూపించుకున్నప్పుడు ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక 2 years నుంచి నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇప్పుడు చూపించుకుంటే నువ్వు 60లో వెళ్ళిపోతున్నావు కదా, లేదా గుర్తించిపోయింది ఆయన. నేను చూపించుకుని చెన్నైలో కూడా అడుగుతారు ఆయన. అంటే అప్పుడు అక్కడి నుంచి వచ్చి చూపించుకుని వెళ్ళిపోవాలండి, నాకు త్వరగా మందులు ఇవ్వండి, నేను 2 రోజులు మీకు ఉండను అంటే ఇవి వాడు మీకు సరిపోతున్నాను చెప్పారు. అవి వాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం చూపించుకోవడం మాత్రము ఆయనదే చెప్తున్నాను. అందువలన నేను కంటిన్యూషన్ చేసుకుని నా మనవాళ్ళని కూడా తీసుకురావటం, నా ఇంట్లో చెప్పారు చూడండి, ఆరోగ్య నియమాలు కూడా మేము పాటిస్తామండి. వేడివేడి తాగటము, ఈ పళ్ళు తినటము, ఇవే తినడం, కోరుకుంటున్నాం, ఏవి తినం, బిస్కెట్స్ కూడా ఎలా చేయం. అలా వారికి అందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మన గురువు గారు ఇన్ని సంవత్సరాలుగా మనకి ఇంత శిక్షణను ఇస్తూ అందరికీ ఇంత ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడ ఎవ్రీ పేషెంట్ టు బికమ్ ఏ డాక్టర్ విత్ యోగా. అందరం కూడా మన వాటిని అధిగమించాము అని చెప్పుకుంటున్నాము. అంటే శిక్షణ అనేటటువంటిది అంత గొప్పది. నాకు కూడా పరిచయం యాక్సిడెంటల్గానే జరిగింది. గురువు గారు యోగా లాఫింగ్ అంటే ఒకటి పెట్టారు, ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను. నేను ఆన్లైన్లో యోగా చేస్తాను. అంటే ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అవసరం, కానీ పరుగుల ప్రపంచంలో అది మర్చిపోయాము. భోజనం టైంకి లేదు, నిద్ర లేదు, ఏదైనా సంపాదించాలి, ఏదో చేయాలి అనేటటువంటి గాలుగా ఎత్తు లాంటి జీవితం అయిపోయింది అందరికీ కూడా. ఎంత శ్రమించినా ఏం చేసినాం ఎప్పటికైనా చివరి ప్రయాణం అయితే మనకి వైకుంఠధామమే. మరి అలాంటి ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నన్ని నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికతను కూడా తను బోధిస్తూ ఉన్నారు గురువు గారు మనకి. స్పిరిచువాలిటీ, హ్యుమానిటీ. మనం వచ్చిందే ఈ ప్రపంచంలోకి యాత్ర నిమిత్తం వచ్చాము. యాత్ర దిగ్విజయంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి అందరం కూడా. థ్యాంక్ యూ. నా పేరు చాలా వెంకటరెడ్డి. నేను గ్రామీణ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయినా. ఆఫీసీ గారి దగ్గర యోగా చేయడం, ఆయన యోగా నేర్చుకునేటప్పుడే నేను ఆయనతో పాటు యోగా నేర్చుకోవడం జరిగింది. తర్వాత కాలంలో ఇంకో యోగా క్లాస్ చేసేటప్పుడు సార్తో పాటు చేసుకునేది.
అనుకోకుండా నేను అమెరికాకు పోయి వచ్చేసరికి ఆ యోగాకి అటెండ్ అయితే తీసుకురు వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ పోయినా అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిందా చూస్తే కాకరగా కనబడలేదు. ఏమైందమ్మా అని ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అక్కడ మా మేడం అన్న పక్క వాళ్ళని అడిగితే వేరే క్లాస్ పెట్టిన సార్ అని చెప్పారు కదా. నేను అని మరి సార్ దగ్గర కదా నేను యోగా చేసినాను పోయేది మరి కానీ తెల్లారి మరి ఆయన ఎక్కడ చెప్తున్నారో నాకు ప్లేస్ కూడా తెలియదు. బండి వేసుకొని తెల్లారి ఎక్కడ బయలుదేరితే మేడం గారు వస్తుంది. నాకు మేము ఎక్కడికి పోతున్నామంటే యోగా క్లాస్లో పోతున్నాను. ఇక్కడ కూర్చోమంటే నేను నడుచుకుంటూ వస్తే మీరు అక్కడికి పోతున్నాను. బండి మీద ఎక్కించుకొని పోయి అంత యోగా అటెండ్ అయ్యి అంత జరగడం జరిగింది. అంటే బాబేజీ గారితో యోగా చేయడం ఏదంటే మార్గం ఇవన్నీ ఎప్పటి నుంచో తెలుస్తున్నా. ఇప్పుడు నా వయసు 74 చూస్తున్నా. అయినా ఇప్పుడు కూడా ఇంత ఆరోగ్యం ఉండగలిగిందంటే బాబేజీ గారి సహాయంతో. నా మనసులో ఉన్నది ఏంటంటే బాబేజీ గారి డిగ్రీ చేయాలంటే. నేను యూఎస్లో ఉన్నా కూడా ఫోన్లో చేసుకుంటా మా మేడం అంటుంది 8 గంటలు స్టార్ట్ అవుతుంది నైట్ 9 గంటల కోట్లు నేను మీ కోసం టిఫిన్ చేయాలంటే నాకు ఇబ్బంది అంటే నువ్వు చేసే డైలీ ఆపలేదు. నేను మాత్రం యోగా అటెండ్ అయ్యా. వాళ్ళు లేట్గా పండుకుంటారు. ఈవేమో మామూలుగా ఇండియాలో 9 గంటల ముందు పండుకునే అలవాటు కాబట్టి ఇవి నా కోసం మీరు అట్లా యోగాగా పెట్టుకోకుండా టిఫిన్ చేయడం అవ్వదు. నేను మార్కెట్ గారు యోగా అటెండ్ అయిన తర్వాతనే టిఫిన్ చేసి పండుకున్నాను. అప్పటిదాకా నేను దాని దొరికినా. అంటే ఇట్లా నా మనసులో కోరిక ఏంటంటే మార్కెట్ గారితో యోగా చేయడం కారణంగా నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలిగిన. అందరూ కూడా యోగా చేసి ఆరోగ్యంగా ఉంటారు. వారు గోపాలకు పోయి వారి పేరే చెప్పలేని పరిస్థితి. నీ పేరు ఏదంటే నా పేరు తెలియదు నాకు అనేది, ఎక్కడ ఉంటున్నావు అంటే నాకు తెలియదు అనేది. అలాంటి మనిషి యోగాతోటి ఇలా మన పునర్జీవితం అయిపోయి ఇవాళ పేరు ఆయన ఎక్కడ పనిచేసేది అన్ని గుర్తుకొచ్చి వాళ్ళు చెప్తుంటే ఈ యోగా తోటి అని చెప్పని మనం సంరక్షణగా చెప్పవచ్చు. ఇప్పుడు మన ముఖ్య 11వ ఆర్థిక వార్షిక శుభాకాంక్షలు. నాకు యోగాకి పరిచయం చేసిన మొదటి వ్యక్తి సుదర్శన్ సార్కి కూడా థ్యాంక్ యూ. అంటే నేను చదువుతుండేది యోగా గురించి కానీ అది ఎదురుగా చూసింది యోగా గురించి చూసి అసలు ఎలా రిజల్ట్ ఉంటుంది అనేది. నాకు ఒక చిన్న ఇష్యూ వల్ల నేను యోగా రావడం జరిగింది. ఒక ఒత్తిడికి గురయ్యి అప్పుడు ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడ్డాను అనేది యోగా నుంచి నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది పురాతన కాలం ప్రాచీన కాలం నుంచే యోగా ఉన్నది. చాలా మంది తెలుసో తెలియదో నేను రీసెంట్గా చదివా. మొదటి యోగి మన గాడ్ శివ, రెండో అంటే తర్వాత మన యోగా పితామహుడు మహర్షి పతంజలి. మన సూర్యాపేటలో నాకు తెలిసిన మహర్షి గారు మన గురువు గారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి యోగా గురించి అందరూ చెప్తున్నారు యోగా బాగా పనిచేస్తుందని చెప్పేసి. ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు కొన్ని మాటల్లో చెప్తాను. ప్రతిదానికి మన బాడీ అనేది కణం, కణజాలం, అవయవం, బాడీ ఏర్పడుతుంది ఒక్కొక్కటి కలిసి. ఆ కణాలు మంచిగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ కణానికి కావాల్సింది ఏంటిది? మొదటిగా ఆక్సిజన్ ఒకటి, పోషకాలు ఒకటి. ఇవన్నీ ఎలా వస్తాయంటే బ్లడ్ అనేది మనకి ప్రతి భాగాన్ని తీసుకెళ్తుంది అనమాట. ఇది తీసుకుపోవడానికి మనం ఎలా అంటే ఎక్కువ యోగాతో రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ యోగా చేసేటప్పుడు ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాలి, గాలి తీసుకోండి అని చెప్తుంటారు ప్రతి ఎక్సర్సైజ్ గురువు గారు. ఎందుకు గాలి ఎక్కువ తీసుకోవాలంటే మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ అనేది 75% బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ సెల్స్ అనేది ఆక్సిజన్ ఎంత తీసుకుంటే అంత మెరుగుగా పనిచేస్తాయి అన్నమాట. దాంతోపాటు మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల పోషకాలు కూడా కణానికి అందుతాయి కాబట్టి అది హెల్తీగా ఉంటాయి కాబట్టి మిగతా కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది, అవయవాలు బాగుంటుంది, మనిషి బాగుంటుంది అనమాట. అయితే ఇంకోటి ఈ ఆక్సిజన్ అనేది బాగా బ్రెయిన్కి అందడం వల్ల నాకు ఇప్పుడు లింగేశారు అయితే కొంతమంది చెప్పిన విధానం ఏంటంటే నేను యోగా చేయడం వల్ల బాగున్నాను అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం కాబట్టి యోగా చేసినప్పుడు ఆ భాగానికి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది కాబట్టి హీలింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ప్రతి అవయవం బాగా పనిచేస్తుంది. ప్రతి అవయవం బాగా పనిచేసినప్పుడు బాడీలో మెయిన్ అనేది హార్మోన్స్ అనమాట. మనని కోపాన్ని అదుపు చేసేది, ఏదైనా భయాన్ని అదుపు చేసేది, తర్వాత ఆరోగ్యాన్ని అదుపు చేసేది, ప్రతిదీ హార్మోన్స్తోనే అదుపులో ఉంటాయి కాబట్టి ఇవన్నీ అదుపులో ఉండేది ఏంటిది? యోగా. ఎందుకు యోగా అంటే కారణం మీకు అర్థమై ఉంటుంది. యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా విడుదలవుతాయి.
ఎక్కువ విడుదలైన కష్టమే, తక్కువ విడుదలైన కష్టమే. బ్యాలెన్స్ చేసేది మనం చేసే యోగా. ఎందుకంటే ప్రశాంతత అనేది ఉన్నప్పుడే అవయవాలన్నీ సరైన పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి యోగా ప్రాముఖ్యత ఆ విధంగా ఉంటుందన్నమాట. దీంతో పాటు ఇంకోటి 12 సిస్టమ్స్ ఉంటాయి బాడీలో. ప్రతి సిస్టమ్ మీద యోగా పనిచేస్తుంది. మన స్కిన్ మీద పనిచేస్తుంది. అందం కోసం కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం అంటే మన ఇప్పుడు ఇన్సులిన్ అని ఉంటుంది, హార్మోన్. ఇలా మీకు చెప్పా, మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాయని చెప్పా చాలా మంది. ఆ షుగర్ కంట్రోల్ కావడానికి ఏంటంటే అవయవాన్ని సరైన పద్ధతిలో పనిచేయడానికి చేయాల్సినది ఏంటి? ఆక్సిజన్, మన మానసిక ప్రశాంతత. అంటే దానికి సెరోటోనిన్, కొన్ని హార్మోన్స్ ఉంటాయి. మన ఎండాల్ఫిన్, సెరోటోనిన్ అని, తర్వాత కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ హార్మోన్స్ ఎండ్రోకైనాలజీ అంటారు దాన్ని, ఆ సిస్టమ్ని. ఆ సిస్టమ్ సరిగా పనిచేస్తే అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం భయపడ్డప్పుడు లేకపోతే ఏదైనా నడుచుకున్నప్పుడు గాలి ఎక్కువ తీసుకోమంటారు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఏంటంటే అన్ని అవయవాలు మన బ్యాలెన్స్డ్గా అవుతాయి, కంట్రోల్ అయిపోతాయి. అందుకే ప్రతి ఆర్గాన్ కూడా పనిచేయడానికి యోగా ఎంతో అవసరం. దీంతో పాటు జాయింట్స్ పెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి జాయింట్ ఒక రేంజ్ ఆఫ్ మోషన్, అంటే నా చెయ్యి రేంజ్ ఆఫ్ మోషన్ 180 డిగ్రీ, అంటే ప్రతిదీ ఒక జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అని ఉంటుంది. యోగాలో ప్రతిరోజు జాయింట్స్ని కదిలిస్తాం కాబట్టి ఆ టైట్నెస్ అనేది ఫామ్ కాదు. మేము మెయిన్లీ షుగర్ పేషెంట్స్లో జాయింట్ టైట్ కావడం చూస్తుంటాం అన్నమాట. అది కూడా ఫ్రీ అవుతుంది. దాంతోపాటు సార్ చెప్పారు, లింగయ్య సార్ చెప్పారు, డిస్కులో ప్రాబ్లం, నా దగ్గరికి 1 month వచ్చారు, తగ్గలేదని చెప్పారు. డాక్టర్స్ అనేది ఓన్లీ సెట్ చేయడమే, దాన్ని కాపాడుకోవడం అనేది ఎవరి బాధ్యత వాళ్ళ బాధ్యతే ఉంటుంది. ఎందుకంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫ్లెక్సిబుల్ వస్తుంది. మన డిస్కులకి 12 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. కూర్చున్నప్పుడు దగ్గరికి రావాలి, లేవగానే ఇచ్చుకోవాలి. అది రోజు జరగాలి. అది రోజు జరగాలంటే దాన్ని రోజు ఫ్లెక్సిబుల్గా తీసుకురావడానికి ఎక్సర్సైజ్ చేయాలి. 10 రోజులు ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్లీ రావు నాకు తెలిసి. ప్రతి జాయింట్ మొబిలిటీ ఉంటుంది కాబట్టి టైట్నెస్ కాదు. కాబట్టి ఆర్థోపెడిక్ డాక్టర్ అవసరం లేదు, గైనకాలజిస్ట్ అవసరం లేదు, ఏ డాక్టర్ కూడా అవసరం లేదు. అంటే యోగా చేస్తే అవసరం లేదంటే దాన్ని సెట్ చేయడానికి అవసరం, తర్వాత కాపాడుకోవడానికి యోగా అవసరం. నేను చూస్తున్నాను. దాంతోపాటు యోగా చేయడం వల్ల ఏమైందంటే సరైన నిద్ర అని చెప్పారు. సరిగ్గా కొన్ని నిద్రకు సంబంధించిన హార్మోన్స్ కూడా యోగాతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనిషి యొక్క ప్రశాంతత అనేది హార్మోన్సే కాబట్టి ఏదైనా ఒక భాగానికి ఆక్సిజన్ అందితే హీలింగ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి హీలింగ్ ఎక్కువ జరగడానికి యోగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా పాపులర్ గురువు గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రోజు మాట్లాడేదే, మనం రోజు చెప్పుకునేదే. అప్పటికప్పుడు నిత్య సాధనలో డాక్టర్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పండి మీ అనుభవం. ప్రతి ఒక్కరూ వాళ్ళు మనం కదిలేయడం వల్లనే మనకు బ్రీతింగ్, మేము ఎక్సర్సైజ్ మేము చెప్తా ఉంటాం, ఎక్సర్సైజ్ కూడా శ్వాస తీసుకోండి, అయినప్పుడు వదలండి, తీసుకోండి. ఇలాంటి కార్యక్రమం ఏంటంటే శ్వాసక్రియ నాడు వ్యవస్థ అంతా శుద్ధి జరిగేసి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరగడానికి ఉపయోగపడతాం. కాబట్టి ఇలాంటిది మనం నిత్య సాధనలో ఉన్నప్పుడే సాధించగలుగుతాం. మనం తిన్న ఆహారం ఏదైతే ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంటాయి. మనం అప్పుడు ఏమైందంటే మనకు ఏ ఉద్దేశంతో అయితే మనం ఆహారం తీసుకుంటామో ఆహారం యొక్క పొడిసి మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. అందించినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క బలం మనం పనిచేసుకోవడానికైనా కూడా మన ఆహారం శుభ్రంగా ఉండడానికైనా కూడా పనికొస్తాయి. అలాగే ఏంటంటే శుద్ధి, నిజంగా యోగాలో ఏంటంటే మనది వాకింగ్, జిమ్, ఇలాంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉన్నాయి. అది ఓన్లీ శారీరకంగా మాత్రమే ఉపయోగపడదు. అది కూడా పూర్తి ఆరోగ్యానికి సంపూర్ణంగా ఉపయోగపడేది అంటే యోగా మాత్రమే. అందులో మీకు తెలుసు, మీకు అనుభవం కూడా తెలుసు, ఎందుకు మనం తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్పారు ప్రాణాయామం తోటి చాలా వరకు తెలుసు. ఎందుకు అంటే మన స్మార్ట్గా శుద్ధి జరుగుతూ లోపల ఉంటే మనకు ఏదైనా కూడా హార్ట్ కావచ్చు, లేదా బ్రెయిన్ కావచ్చు, దేనికైనా కూడా ఉపయోగపడుతుందంటే ప్రాణాయామం. మనం యోగాలో ప్రాముఖ్యత ఏంటంటే ప్రాణాయామం. మనం ఆసనాలు శారీరకంగా కదిలిస్తే అంతర్ముఖంగా ఉపయోగపడేది ఏది అంటే ప్రాణాయామం. మీకు అందుకే క్రమబద్ధీకరణ. మనం మనిషి జీవించినప్పుడు నిమిషానికి మన జీవం యొక్క సంఖ్య 100 సంవత్సరాలు బతికేది ఉన్నా 13 నుంచి 15 సార్లు మాత్రం శ్వాస తీసుకొని వదులుతాం.
మనం తీసుకునే శ్వాస సరిపోను అప్పుడు ఎందుకంటే ఆయాసం వస్తుంటే ఎక్కువ తీసుకుని ఎక్కువ వదులుతాం. అది లంగ్స్ అందనప్పుడు మనం దానివల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసాను. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనము వివిధ రకాల మనము ప్రయాణం వెళ్తాం. మీకు తెలుసు కుంభకాలతోటి మనము శ్వాస తీసుకోవడం మనము క్రమపద్ధీకరణ తీసుకుంటాం. దానివల్ల కంటిన్యూ ఒక శ్వాసతోటే దానివల్ల ఇంకొకటి ఏమైతే మనకు మనిషి యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మన ఆలోచన వేగం ఒక సెకండ్కు కొన్ని సార్లు మనకి ఎక్కువ సెకండ్ యొక్క ఆలోచన వస్తుంది. గమనించండి, అప్పుడప్పుడు మనం మారుస్తుంటాం. ఇప్పుడు నిన్న ఇది చేసుకున్నాం ఇప్పుడు ఇది బాగుండదేమో మళ్ళీ ఇంత చేసుకో బాగుండదేమో మన ఆలోచన వస్తుంది. దాన్ని కంట్రోలింగ్ తీసుకొస్తుంది. ఒక పాజిటివ్ వెళ్ళడానికి కూడా మనకు యోగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అదే దానికి ముఖ్యంగా ఏంటంటే ధ్యాన స్థితి. అందుకే ధ్యానం చేయరా బాబు అని మీరు చెప్తున్నారు ఒక డైలాగ్ విన్నారా. మానసిక ప్రశాంతి అందుకే చెప్పాలి. అష్టాంగ యోగా మనకు చేసినటువంటి చాలా 180 పైన అందులో 36 నుంచి మానవ జీవితానికి అవసరమైనది అష్టాంగ యోగా. 8లో యామ నియమం నిజంగా చెప్తే చాలా ముఖ్యమైన ఏంటంటే ఆసనాల కంటే వేటికంటే ముఖ్యం. ఫస్ట్ అందుకే పెట్టారు గురువు గారు యామ నియమం. అది నిజంగా కనుక ఖచ్చితంగా పాటిస్తే మనం చాలా ఆరోగ్యంగానే కాదు, ఒక ఆదర్శవంతంగా ఉంటాం, పాజిటివ్లో ఉంటాం, ప్రతి ఒక్కటి ఉంటాం. అన్ని శుద్ధి తగ్గేది, మనిషి శుద్ధి తగ్గేది అంటే యామ నియమం. ఒక పక్కపండి డ్రెస్ కూడా అక్కడ చెప్పే యామ నియమాలు ఏంటంటే ఈ పక్కపండి డ్రెస్. ఇప్పుడు మనం ఈ డ్రెస్ ఉంది, డ్రెస్ మనం పిండి వేసుకుంటాం, కానీ మన మనసు ఉంటుందా? మన మనసు అలాగే శుద్ధిగా ఉండాలి. అలానే యామ నియమాలు. పక్కపండి ఒక టీషర్ట్ మనం పెన్ను కూడా పక్కపండి ముడితే కూడా పర్మిషన్ లేకుండా తీసుకోకండి. యామ నియమాలు అదే శుద్ధి అంటే ఏంటంటే మనసు శుద్ధి అంటే యామ నియమాలు చాలా ఇంపార్టెంట్. ఆహారం దగ్గర పెడితే మనుషుల దగ్గర పెడితే విన్నారా. ప్రతి వ్యక్తి ఉండవలసిన నియమాలు కనుక యామ నియమాలు పాటిస్తే చాలా వరకు కంట్రోల్ ఉండగలుగుతాం. ఈ ఈశ్వర దేశాలు ఉండవు, చంపుడు గుంపుడు కోపాలు తాపాలు ఈ టాబ్లెట్ నింగుడు ఇవన్నీ ఏది ఉండదు మనం. అది మనకు ఇంపార్టెంట్. అందుకే చెప్తాను ఆహారం కూడా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు చేసి మీరు ఒక గంట సేపు చేస్తున్నారు సంతోషం, దాంతో కొంచెం ఆహారం ఏం పెట్టాలి. నా మీద డైలాగ్ వేసే వాళ్ళు ఉన్నారు విన్నారా. ఎందుకు అంటే ఏంటంటే సంపాదన ఎందుకు తిన్నప్పుడు ఎందుకు తిను అని ఆరోగ్యం కాకపోతే నీ ఆరోగ్యానికి ఏది అవసరం తిను, అన్నీ తినడం కాదు కదా. నీ ఆరోగ్యాన్ని నువ్వు తింటావు, ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు సంపాదించేది ఎవరికి దేని కొరకు పనికి వస్తుంది? నీ ఆరోగ్యాన్ని కాపాడతలేదు కదా. లక్షలు ఖర్చు పెడతాం, మనం ఆరోగ్యాన్ని కాపాడుతుందా? కాదు కదా. ఖచ్చితంగా ఆహార నియమాలు కూడా మనకు పాజిటివ్ మనకు అవసరం. వాళ్ళు ఎవరో పోసుకున్నారు, వాళ్ళు ఎవరో తిన్నారు, నేను తింటాను కాదు. అక్కడ మనకు అవసరం మనం తిన్న ఆహారం మన శరీరానికి ఎంత అవసరం, ఏ జనం అవసరం అనేది అది ముఖ్యం. కాబట్టి కొంచెం ఇవి కూడా పాటిస్తూ ముందుకెళ్ళండి. మనం ఆదర్శంగా ఇంకా నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయండి. ఇంతసేపు ఉన్నందుకు మనకు అప్పటికి సమయం కూడా 5 నిమిషాలు మనకైనా కూడా సంతోషం. ఇది 11వ సంవత్సరం మనం పూర్తి చేసుకున్న 12 సంవత్సరాలు పెట్టే సందర్భంగా మీకు కూడా మరి మీ అందరి సహకారం ఉంటేనే నేను ఇక్కడ ఉన్నాను, నేనున్నా కాబట్టి మీరున్నారు. యోగా అంటేనే కలయిక. వాస్తవం చెప్తే భగవంతుడు ఇచ్చినటువంటి వరం నా గొప్పతనం కాదు, నేను కాదు. భగవంతుడు పంపినటువంటి ఒక మిడిల్ వ్యక్తిని, మామూలు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ద్వారా మాత్రమే పూజించిన ఒక ఆర్డర్, దేవుడు ఇచ్చినటువంటి ఆర్డర్ మనం చాలా మందికి అహం చాలా పెద్దది. సింపుల్గా చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను నాది చెప్తాను, ఎవరి గురించి చెప్తే మళ్ళీ కొంచెం ఫీల్ అవుతాను. నేను ఆ ఇష్యూలో వెళ్ళాను. కష్టం అన్నదానికి ఉదాహరణ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టంగానే పెడతాను, ఈరోజు కూడా కష్టపడుతున్నాను. కాకపోతే మార్పు ఏంది, మనిషి మార్పు ఏందని చెప్పడానికి నేను ఒక ఉద్యోగంలో చేరాను, మళ్ళీ ఆ ఉద్యోగం మానేసాను, సరిపోలేదు శాలరీ, ఇంకో ఉద్యోగంలో చేరాను. చూడండి, జీవితంలో ఒక మార్పు చెప్తున్నాను. అనుకోకుండా ఆ ఉద్యోగంకి నేను సూర్యాపేట వచ్చాను 30 సంవత్సరాల కింద. ఆ ఉద్యోగంలో చేరి సూర్యాపేటకు వచ్చినాక దాదాపు నేను కండిషన్ పెట్టాను, నేను 1 సంవత్సరమే ఉంటాను, 1 సంవత్సరం తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఫ్యామిలీ కూడా తీసుకురాలి, మా పిల్లలను తీసుకురాలి. 1 సంవత్సరం ముచ్చట చెప్తాను తీసుకుని నేను ఒక్కనే వచ్చాను విన్నారా. అనుకోకుండా చూడు, మళ్ళీ నేను మా ఫ్యామిలీ మా పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ స్కూళ్ళలో జాయిన్ చేసి విన్నారా. ఈయన ఇవి అయిపోయినాక
తీరే టైంకి ఏమైంది, ఆ సంస్థ ఏదైతే గవర్నమెంట్ యాడెడ్ సంస్థ అది కూడా అది ఆర్థికంగా ఉండేసి సంస్థ మూతపడ్డది. అప్పుడు మా చిన్నబాబు 10th వచ్చాడు. హైదరాబాద్ పోయి సెట్ కావాలా, వరంగల్ పోవాలా, లేదా ఇక్కడ వాళ్ళని అర్థం కాని సమస్య. ఇక నాకు కొందరు ఇచ్చాను, ఇక ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చేసి బాబు 10th మీరు ఆగం చేయదు, వాటి ఇటు ఇక్కడ మనకు ఖర్చాలు ఉన్నాయి కాబట్టి మేము ఉంటాం లేదు మీకు అంతగానే మనకి ఇక్కడ మొదటి నుంచి మన ఖర్చున్న వ్యక్తులు ఆ ధైర్యం చెప్పి మా బాబును 10th ఇక్కడ సిద్ధార్థ స్కూల్ ఉండే అప్పుడు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఆ స్కూల్లో 10th మళ్ళీ అని పంపించేసి దాన్ని నిలబడి నేను ప్రైవేట్ చేసుకుంటూ నిర్ణయంలో అనుకోకుండా ఇక్కడ చూడండి, మళ్ళీ నేను రావడమే అది అంటే అన్ని కండిషన్లు ఉంటే మళ్ళీ నేను అనుకోకుండా 2006లో ఈ ఫీల్డ్లోకి దిగాను. మార్పు అనే జీవితంలో మార్పు అనేది చూడండి, మనం గమనించుకోండి. అందుకని ఎప్పుడు నాకు ఇదే శాశ్వతం ఏది అనుకోవద్దు, శాశ్వతం మీద నాకు మించులో ఏది అనుకోవద్దు. అందుకే నేను ఉదాహరణ చెప్పచ్చు. ఈ రూట్లో నుంచి మళ్ళీ నేను రాలేదు నిజం కూడా. మీరెందులో నేను కూడా అంతే కొత్తలో. ఇప్పుడు నేను ఎందుకు రాదు మీరు రావట్లేదు నేను అంటున్నా, కానీ నేను కూడా ఎప్పుడే చెప్పారు సుధాకర్ తొలగ నరసింహ మా బెస్ట్ నుంచి నేను వచ్చిన వచ్చారు ఆయన అన్న మా స్వామీజీ గారు జూలై 19వ తారీఖు 2006లో వచ్చారు. ఇక్కడ కూడా ఒక ముస్లిం అతను బాబు అని శ్రీశైలం ఉంటారు, అతనికి పరిచయం అయితే ఇంకా స్వామీజీ చెప్పాలంటే చాలా టైం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి వెళ్ళట్లేదు. అతను తీసుకొచ్చేస్తే అతను కూడా గొంతు పోయింది క్యాన్సర్ తోటి. యోగా వల్లనే ఆ గొంతు తీసుకోవడం జరిగింది, ఆ కొత్తలో తీసుకురావడం జరిగింది. దీనికి అప్పుడు చల్మ నరసింహ అనే కౌన్సిలర్గా మనకి ఇక్కడ ఉన్నాడు. అప్పుడు 42, ఇప్పుడు 42, అప్పుడు 32. దానిలో మనకు పరిచయం అన్న రా అని ఫోన్ చేసేది ఆయన కూడా. ఇప్పుడు నేను వాళ్ళు ఫోన్ చేసేస్తాను, నాకు ఫోన్ చేసేది. ఒక రోజు వేసేది 11, 12 పడుకునేది. నేను పోవాలంటే ఇబ్బంది పడేవాడిని. ఒకసారి నిద్ర మా మిస్సెస్ పడేది, నిద్ర జరగకుండా మళ్ళీ ఇబ్బంది అయింది, మళ్ళీ నువ్వు ఎందుకు పడుకోపడుతుంది. అయినా కూడా 2 రోజులకు ఒక రోజు 3 రోజులకు ఒకసారి పాల్గొనేది. దాన్ని కంటిన్యూగా స్వామి వచ్చి ఇవాళ నిజంగా టౌన్లో ఇంతమంది కదుస్తుంటే అందుకే చెప్పి దేవుడు చూసినట్టు ఒక వారం ఏంటంటే స్వామిది జూలైలో వస్తే డిసెంబర్ పూర్తి వరకు ఇక్కడనే ఉన్నాం. మున్సిపాలిటీ కొత్తగా కాంప్లెక్స్ కట్టారు. అప్పుడే ఆ దుమ్ము ధూళిలో మేమే ఊడ్చుకుంటూ ఉన్నారా, మేము ఒక 3-4 కలిసి ఆ ఊడ్చి శుభ్రం చేసి కార్పొరేటర్ ఎవరి మ్యాట్ వాళ్ళు వేసుకోవడమే చేసుకుంటూ అలా చాలా క్లాసులు. అక్కడ కాకపోతే ఆరోగ్యంలో రోజు శ్రీరామనగర్లో 7 సెంటర్లు ఉంటే అక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ప్లేస్లలో క్లాసులు పెట్టినట్టు ఈవినింగ్ ఆమె గురుగారు తీసుకురాలి, ఆమె సీనియర్ తిరుమల దేవి అని ఆమె వచ్చి ఈవినింగ్ లేడీస్ స్పెషల్గా పెట్టి ఇట్లా అయిపోయింది. దాన్ని నేను మధ్యలో మళ్ళీ 2007లో ఇట్లా నేర్చుకొని 10 మంది కలిసి ఒక ఇంటి మీద స్టార్ట్ చేసినాం. ఆ ఇంటి మీద 10గా చేసుకున్నది ఆపద్దు అని ఒక ప్రయత్నం ఏదైతే మొదలు పెట్టామో ఇవాళ అదే మెయిన్ పాయింట్, మెయిన్ నిలబడేది ఇవాళ నిలబడగలం. స్వామి అంత కష్టపడి వాళ్ళ ఆంధ్ర తినాలి, వాళ్ళది ఆ బ్యాచ్ మొత్తం తినాలి. ఇక్కడికి వచ్చేసి మన దగ్గర ఇంత కష్టపడి నేర్పించిన దాన్ని మనం వదలద్దు. ఎందుకు వదలాలి? మనం నేర్చుకున్నప్పటి మనం చేసుకున్నప్పటి మొదలు పెట్టిన పాయింటే ఆ ఆలోచన విధానమే ఈరోజు ఇన్ని సంవత్సరాలు నన్ను మధ్యలో నేను మళ్ళీ కొంచెం మా ఇంటి దగ్గర ఇల్లు కొంచెము రిపేరింగ్ వచ్చేసి పని మొదలే దానివల్ల కొంచెం మధ్యలో 2007లో మళ్ళీ డ్రాప్ ఇచ్చేసి 2008లో స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి క్లాస్ ఏ రోజు కూడా ఆపలేదు. మా ఫాదర్ క్లాస్ పెట్టినాక ఈ క్లాస్ పెట్టిన తర్వాత కొత్తనే మా ఫాదరు హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ ఏదైతే డే అంతా మార్నింగ్ నైట్ వచ్చేది లాస్ట్ బస్కి వచ్చేసి మార్నింగ్ క్లాసులో పాల్గొన్నప్పుడు కొత్త వీళ్ళంతా ఎవరు చేపిస్తారు మళ్ళీ ఇబ్బంది అని నైట్ లాస్ట్ బస్కి వచ్చేసి పడుకొని మరి క్లాస్ అయిపోయిందో మళ్ళీ నేను వరంగల్కి వెళ్ళిపోయాను. డే అంతా మళ్ళీ హాస్పిటల్ ఉండేది. నైట్ ఏమో మా మిస్సెస్ మా అమ్మ వాళ్ళు హాస్పిటల్ ఉండేది. అలా ఇబ్బంది పడుకుంటున్నాడు లేరు. అప్పటి నుంచి చేసాను అప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు ఇలా అంటే కష్టానికి ఒక అంకిత భావం. ఇక్కడ ఏంటంటే ఒక అంకిత భావం, దాంట్లో సంకల్పం అనేది మనిషికి అవసరం. దాన్ని చేయడం వల్లనే మీ అందరి ముందు మనం నిలబడుతున్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదం
ఉన్నారా? ప్రకృతి యొక్క ఆశీర్వాదాలనే ఆరోగ్యంగా ఉంటూ మీ అందరికి ఉపయోగపడుతున్నాను. అందుకే చెప్పాను, ఎప్పుడు ఓడలు పనులు ఓడలేదంటే ఎప్పుడు ఒకటి ఏది శాశ్వతం కాదు. మనం మంచి మనల్ని కాపాడుతుంది, మనం మంచి మనల్ని ముందు తీసుకెళ్తుంది, మనం మంచి మన పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మనం పాజిటివ్గా వెళ్ళండి, పాజిటివ్గా ప్రతిదీ నెగటివ్ తీసుకుంటారు. దయచేసి ఆ నెగటివ్ మానండి. ఉన్నది ఆ నెగటివ్ ఉన్నది, ఇప్పటికి ఉంది మన క్లాసులో. ప్రతిదీ చెప్తే చెప్పింది లేండి, అవసరం లేండి, ఆ నెగటివ్ వద్దు. ఏం చెప్పిన దానిలో ఒక్క పాయింట్ నేనైతే అదే చేస్తున్నాను. లింగయ్య సార్ మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, భాస్కర్ సార్ కోసన్నాను కూడా కోపం చెప్తా ఉంటాను. అని పెద్ద నేను ఆశలు సలహాలు తీసుకుంటాను. ఇది ఎందుకు అవసరం అంటారు, కానీ ఆ అవసరమా అన్నదాన్ని నేను అవసరంగా తీసుకుంటాను. అక్కడ మానే తేడా, అంతే తేడా. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నాను అని అంటారు. నా మీద ఒక డైలాగ్ వేస్తాం, అయినా అందరి నుంచి నేను పాజిటివ్ తీసుకుని ముందుకెళ్తాను. అంకిత భావం, స్ఫూర్తి అది మనలో రావాలి. అది ఉన్నప్పుడే మనం నలుగురు ఉపయోగపడతాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటాం. చెప్పే విధానంలో మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఈ పాజిటివ్ నెగటివ్ కామెంట్స్ ఇవన్నీ మనం మానండి. వార్షికోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ సంతోషపరిచిన డాక్టర్ సతీష్ గారికి, చాలా వెంకటరెడ్డి గారికి ఉత్తరపూర్వక ధన్యవాదాలు. కొంచెం బ్యాక్ అట్లనే ఉండండి అందరూ. ఒక్క నిమిషం. पतंजलि महात्मा श्री नारायण स्वामी श्री सिद्धरथ स्वामी भारत माता की भारत माता की भारत माता की गो माता की गो माता की गो माता की